శ్రీమాత్రే నమః. ఈరోజు 46వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 45వ శ్లోకాన్ని చెప్పుకుందాం. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. 46వ శ్లోకం. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. యావానర్థ ఏదేని ప్రయోజనం, ఉదపానే నీటి బావి, సర్వత అన్ని విధములుగా, సంప్లుతోదకే ఒక పెద్ద సరస్సు, తావాన్ అంత, సర్వేషు అన్ని విధములుగా, వేదేషు వేదములు, బ్రాహ్మణస్య పరమసత్యం తెలిసిన వానికి అంటే అన్నీ తెలిసిన వ్యక్తిని బ్రహ్మజ్ఞాని అంటారు. విజానత సంపూర్ణ జ్ఞానికి. ఒక చిన్న నీటి బావితో తీరే అన్ని ప్రయోజనాలు సహజంగానే ఒక పెద్ద నీటి కొలనితో తీరుతాయి. అదే ప్రకారంగా పరమసత్యాన్ని ఎరిగి భగవత్ ప్రాప్తి నొందిన వ్యక్తి అన్ని వేదముల లక్ష్యాన్ని నెరవేర్చినట్టే. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. 47వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.